సప్లిమెంట్స్ అంటారు, అంటే జబ్బు రాకముందుకు వాడుకునేటివి, వచ్చిన వాళ్ళకు తగ్గేటివి. సో ఒకసారి మన బాడీలో ఒకసారి జబ్బు అటాక్ అయినాక ఏదైనా 100% అయితే తగ్గదు, ఎందుకంటే ఒకసారి వచ్చిందంటే దానికి ఏం చేయలేము. కానీ దీర్ఘకాలికంగా చచ్చిపోయేదాకా ఇంగ్లీష్ మందులు వాడాలి. ఇంగ్లీష్ మందులు వాడితే, హాస్పిటల్ మందులు వాడితే డాక్టర్ దగ్గర పోయి 2-3 వేలు లేదా 4-5 వేలు, 1-2 లక్షలు ఫీజులు కట్టి జాయిన్ అయ్యి వచ్చిన తర్వాత నువ్వు చచ్చిపోయేదాకా వాడుకోవాలని చెప్తారు కొంతమంది. సో అలాంటివి వాడుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్ వస్తాయి. షుగర్ ఉంటే బీపీ వస్తుంది, బీపీ ఉంటే కాళ్ళ నొప్పులు వస్తాయి, కాళ్ళ నొప్పులు వస్తే నరాల ప్రాబ్లం వస్తుంది, ఫెరాలసిస్ వస్తుంది. లాస్ట్ ఇన్ని జబ్బులు వచ్చినాయి అని ఊకే టెన్షన్ పడి ఉన్నది లేని అమ్ముకొని తిన్న తర్వాత, ఇంటోళ్ళ మీద పక్కోళ్ళ మీద గొడవలు పడ్డ తర్వాత లాస్ట్ కి ఏంది నా లైఫ్ అంతా ఇలా అయిపోయిందని చెప్పి హార్ట్ అటాక్ కూడా వస్తుంది. ఎందుకంటే ఒక జబ్బు అనేది ఇంకో జబ్బును పీల్చుకుంటా ఉంటది. సో శరీరం అన్నాక జబ్బులు వస్తాయి, కంపల్సరీ మనం వాడుకోవాలి. కాబట్టి అవి వాడుకుంటే సైడ్ ఎఫెక్ట్ వస్తాయి. మనవి మాత్రం సప్లిమెంట్స్ అంటారు, బాడీకి సంబంధించిన విటమిన్స్, ప్రోటీన్స్ మాత్రమే. ఇవి మాత్రం పళ్ళు, పూలు, మొక్కలు, తర్వాత వేర్లు వీటితోని తయారవుతాయి. సో ఇందులో కల్తీ కెమికల్ ఏం లేకుండా న్యాచురల్ గా ఉంటాయి. కాబట్టి ఇవి ప్రతి ఒక్కరు జబ్బున్న వాళ్ళు వాడవచ్చు, లేని వాళ్ళు వాడవచ్చు. యాక్చువల్ గా 4, 5, 6, 7, 8, 9, 10, 11 ఉన్నాయి సార్. నాకైతే ఏ ప్రాబ్లం లేదు, కానీ ప్రతి మీటింగ్ లో నేను ఇవి వాడుతూనే ఉంటా. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఒక రోజు వేసుకుంటారు, డాక్టర్ దగ్గరికి పోగానే ఒకటి వేసుకుంటాం, వేసుకోగానే గంట తర్వాత తగ్గుతుంది. ఎందుకంటే అది బాడీ మీద పనిచేయదు, మైండ్ మీద పనిచేస్తుంది. ఆ నొప్పిని మనకు తెలియకుండా చేస్తుంది, కానీ మనది మాత్రం మూలాల నుంచి పనిచేస్తుంది. మినిమం 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు పక్కా సరిపోతుంది. సో ఎవరైతే కొత్తగా వాడుతున్నారో ఫస్ట్ మీరు తీసుకుపోయిన సప్లిమెంట్స్ 2 సార్లు 3 సార్లు మినిమం 2 సార్లు చెప్తారు. సో కొన్ని ఒకసారి ఉంటాయి. అవి రెగ్యులర్ గా మీ అప్లైనర్ ఎవరైతే తీసుకొచ్చిరో, మీ ప్రాబ్లంకి ఏమైతే ఇచ్చిరో కంప్లీట్ గా 3-4 మాత్రం ఉంటాయి. సో అది మీ చాయిస్ ఎన్ని వాడతారో. ఒక మినిమం 4 బాక్సులు అయిపోయేదాకా వాడినాక రిజల్ట్ పూర్తిగా తగ్గుతుంది. కానీ ఫస్ట్ ఎప్పుడైతే ఒక డబ్బా అంటే ఒక నెల మొత్తం రెగ్యులర్ గా వాడండి. సో వారం రోజులకు 10 రోజులకు రిజల్ట్ రాదు, దాని మీద పనే చేయవు. చాలా మంది ఏమనుకుంటారు అంటే జబ్బు ఉందనగానే అందరు వాడుకుంటారు, సడన్ గా వేసుకోగానే తగ్గదు, కంప్లైంట్లు స్టార్ట్ అవుతాయి. సో ఇవి ఏం చేస్తున్నాయంటే మినిమం ఒక 10-15 రోజులు వాడాలి. మనం బాత్రూమ్ రూపంలో కానీ, మోషన్ రూపంలో కానీ, వామిటింగ్స్ ఏదో రకంగా బాడీలో ఉన్న చెత్త బయటకు వెళ్ళిపోవాలి. ఆ చెత్త వెళ్ళిపోయిన తర్వాతనే మన పని చేస్తాయి. సో మనది బాడీ క్లీన్ చేస్తుంది. ఫ్యూచర్ లా ఇంగ్లీష్ మందులు వాడాల్సిన అవసరం లేదు. 1 నెల 2 నెలలు అవి వాడి 3వ నెల నుంచి కంప్లీట్ గా అవి బంద్ చేసి ఇది వాడుకుంటూ ఉండాలి. సడన్ గా ఇవి తీసుకున్నాక మన ఇంగ్లీష్ మందులు బంద్ చేయొద్దు. ఎందుకంటే ఆల్రెడీ ఎన్నో రోజుల నుంచి కల్తీకి అలవాటు పడి, కెమికల్ కి అలవాటు పడ్డది శరీరం. కాబట్టి ఆ కల్తీని పక్క లేకపోతే సింగల్ ఇవి తొందరగా పని చేయకపోవచ్చు, ఇవి లేట్ గా చేస్తాయి. సో అందుకని మీద ఏదైనా ప్రాబ్లం ఉంటే అవి వాడుతున్నతో పాటు షుగర్, బీపీ వాడతారు, అవి వాడుకుంటూ ఇవి వాడండి. 1 నెల 2 నెలల తర్వాత చెక్ చేయించుకొని మీకు ఎట్లా ఉంది పానం అని చూసుకొని అవి బంద్ చేసి ఇక 2 డబ్బులు పెట్టకుండా ఇవి వాడితే 4 నెలలు వాడితే 5వ నెల ఫ్రీగా కూడా వస్తాయి. సో 100% మనవి ప్రోటీన్స్, ఇమ్యూనిటీ ఉంటాయి. సో ఒకవేళ జబ్బు వస్తాయి, ఎందుకంటే శరీరం అన్నాక, వాతావరణం అన్నాక జబ్బు వస్తూ ఉంటాయి, కానీ అవి తట్టుకునే శక్తి మనకు ఉంటుంది. చాలా మంది ఏమవుతారంటే ఏదైనా ప్రాబ్లం వస్తే కింద పడిపోతూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళ కెమికల్ ఎక్కువ ఉంటుంది కదా, తట్టుకునే శక్తి ఉండదు. మనది ఇమ్యూనిటీ ప్రోడక్ట్ కాబట్టి తట్టుకునే శక్తి మనకు ఉంటుంది. జలుబు వచ్చినా, జబ్బు వచ్చినా, జ్వరం వచ్చినా యథావిధిగా అంతకుముందుకు ఎలానైతే పని చేసుకుంటున్నామో అలా పని చేసుకోవచ్చు. సో నిజంగా ఈరోజు ఈ సప్లిమెంట్స్ మేము ప్రాణాలతో బతుకున్నామంటే మాత్రం కరోనా టైంలో మా సార్ కూడా కరోనా పాజిటివ్ వచ్చి హోమ్ క్వారంటైన్లో ఉంటే మా ఊర్లో 8 మందికి కరోనా వచ్చింది, 7 చనిపోయారు. 2 రోజులకు ఒకరు, 3 రోజులకు ఒకరు. కానీ 13 రోజుల్లో మన సప్లిమెంట్స్ వాడడం వల్ల 2 గంటలకు ఒకసారి మినిమం 4-5 సార్లు ఇవ్వడం వల్ల అవి ఇమ్యూనిటీని, అంటే ఆ కరోనాని గొంతులోనే చంపేస్తుంది, కడుపులోకి వెళ్లకుండా. ఒకవేళ పోయినా కూడా మనం బలాన్ని ఇస్తాయి కాబట్టి. సో ఇది ఇమ్యూనిటీ ప్రొడక్ట్. ఆ ఇమ్యూనిటీ ఉండడం వల్లనే 13 రోజుల్లో మా సారు బతికి బయటకు వచ్చిండు. ఈ రోజు బతుకున్నామంటే వెస్టీజ్ ప్రొడక్ట్ మాత్రమే. అందరు వాడుకోవచ్చా లేదా?